అగ్ని ప్రమాదం జరిగిన సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. BNS 105, 110, 117 సెక్షన్ల కింద BDL భానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యశ్వంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక టీం ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. యశ్వంత్ తండ్రి మోహన్ ఇదే ఘటనలో చనిపోయారు. సిగాచి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే పాతబడిన మెషినరీతో పనిచేయడం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని బాధితులు ఫిర్యాదు చేశారు. పాత మెషినరీతో పని చేయిస్తున్నారని, దీనివల్ల ప్రాణహాని ఉంటుందని తన తండ్రి గతంలోనే చెప్పుకుని బాధపడేవారని యశ్వంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఆశామైలారం సిగాచి కంపెనీలో జరిగినటువంటి బ్లాస్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఒక పక్క ప్రభుత్వం దీనిపై దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. మరో పక్క కుటుంబాల యొక్క రక్త నమూనాలు తీసుకొని DNA టెస్ట్ ద్వారా వారి బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలోనే పోలీసులు బానూరు పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. అతను యశ్వంత్ అనే వ్యక్తి వెంకట జగన్మోహన్ అతని తండ్రి ఇదే సిగాచి కంపెనీలో 20 ఏళ్లుగా పనిచేస్తా ఉన్నాడు. తనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేసరికి అక్కడ తన తండ్రి శివమై తేలాడు. తన తండ్రిని నేను గుర్తుపట్టాను. రవితేజ కంటిన్యూ. బాధితుడు ప్రశాంత్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన బానూరు పోలీసులు 105, 110, 117 BNS యాక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో కొన్ని కీలక అంశాలు ఈ ప్రశాంత్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. యశ్వంత్ మెన్షన్ చేసినటువంటి కంప్లైంట్ విషయాలకు వస్తే తన తండ్రి వెంకట జగన్మోహన్ తో పాటు ఎవరైతే చనిపోయినటువంటి 42 మంది వీరంతా ఇదే కంపెనీలో చాలా రోజులుగా పనిచేస్తా ఉన్నారు. తన తండ్రి వెంకట జగన్మోహన్ కంపెనీలో పాతబడినటువంటి మిషనరీ ఉందని, దీని వల్ల తీవ్ర ప్రభావం ఉంటుందని గతంలోనే కంపెనీ యాజమాన్యానికి ఆ తోటి వర్కర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి బెటర్ ఇక్కడ పని చేయడం కారణంగా తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఈ విషయాన్ని గతంలోనే తన తండ్రి గుర్తించి ఆ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాడంటూ కూడా ఈ విషయాన్ని కంప్లైంట్ తో పొందుపరచడం జరిగింది. సిగాచి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే పాతబడినటువంటి మెషిన్ తోనే పని చేయించడం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. పాత మెషిన్ తో పని చేయించే వాళ్ళు ప్రాణ నష్టం జరుగుతుందని, తీవ్ర హాని జరుగుతుందంటూ కూడా గతంలోనే తన తండ్రి ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చి ఈ విషయాన్ని చెప్పుకుంటూ అనేక సార్లు బాధపడ్డటువంటి ఘటనలు ఉన్నాయి. ఇంత పాత ఎక్విప్మెంట్ ని పెట్టి ఈ రోజు పనికి తిరిగి 140 మందిని పిలిపించి ఈ రోజు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు సిగాచి యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ యాజమాన్యం కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆ పాత మెషినరీ తోటే ఏదో రకంగా పనిని నడిపించి డబ్బులని సంపాదించేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్టుగా కూడా క్లియర్ గా యశ్వంత్ అనే బాధితుడు ఈ కంప్లైంట్ లో మెన్షన్ చేయడంతో బానూరు పోలీసులు 3 సెక్షన్ల కింద సాల్వ్ చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రవితేజ.